Today we are all gathered here to conduct an awareness program on Rights to Information Act under the grants of PM Usha scheme under GIEI scheme. Now I request the honor of the presence of our respected principal, Dr. A. Lakshmaya sir, onto the dais. Please be seated, sir. Thank you. Now I would like to invite Vice Principal and Coordinator of PM Usha scheme, A. Ravishankar Sharma sir, onto the dais. Next, I would like to invite the Coordinator of Women Empowerment Cell, Srimati B. Vanishri Madam, join us on the dais. Next, I would like to invite the Coordinator of IPS Cell, Srimati B. Jamila Bibi Madam, onto the dais. I would like to invite today's our chief guest, Sri B. Timmappa, a distinguished advocate from Guntakal. I would like to invite our other chief guest, M.S. Lal Reddy sir, a renowned social activist from Guntakal. Join us on the dais. Now I request dignitaries on dais to light the ceremonial lamp. Thank you, sir. Now I call upon our students Mallishwari and her team to sing the prayer song. Vande Mataram Sujalam Suparam Malayaj Sitaram Sasyamalam Mataram Vande Mataram Shubhrajyosha Pulakitayamini Pullakusumita Drumadara Shobhini Suhasini Sumadhura Bhashini Sukhadam Varadam Mataram Vande Mataram Vande Mataram
Now I request our principal sir to preside over the program. Please be seated. Please be seated. అందరూ దయచేసి నిశ్శబ్దాన్ని పాటించండి. అందరికీ శుభోదయం. ముందుగా ప్రేయర్ సాంగ్ పాడినటువంటి మల్లేశ్వరి అండ్ పావని చాలా థ్యాంక్స్ అమ్మా. మరి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వందే మాత్రం ఆలపించడం మన బాధ్యత. ప్రతి ప్రోగ్రామ్ కూడా త్రూఅవుట్ ఇయర్ ఈ ప్రోగ్రామ్ ప్రతి ప్రోగ్రాంలో కూడా వందే మాత్రమే పాడండి. అది గవర్నమెంట్ ఆదేశం. ఓకే, ఎనీవే గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. మరి ఈరోజు మన ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పిఎం ఉషా జిఐఐ స్కీమ్ ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అవేర్నెస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంకి హాజరైనటువంటి వేదికను అలంకరించినటువంటి నా తోటి మిత్రులు, కళాశాల వైస్ ప్రిన్సిపాల్, అదేవిధంగా పిఎం ఉషా కోఆర్డినేటర్ శ్రీ ఏ రవిశంకర్ శర్మ గారికి, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం అమ్మాయిలకి ఉద్దేశించినటువంటి కార్యక్రమం కాబట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ బాధ్యతగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ శ్రీమతి వాణిశ్రీ మేడం గారికి, అదేవిధంగా మన కళాశాలలో పర్టికులర్ ఈ ఆర్టీఐకి సంబంధించినటువంటి అంశం కాబట్టి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 సంబంధించి మన కళాశాలలో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అనే ఒకరు ఉంటారు, పిఐఓ అని అంటారు. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ గారు అయినటువంటి డాక్టర్ కె గోపినాయక్ గారికి, అదేవిధంగా ప్రతి కార్యక్రమము ఐక్యూఎస్సి ఒక వెన్నెముక లాంటిది. ఐక్యూఎస్సి ద్వారా ప్రతి కార్యక్రమం నిర్వహించబడుతుంటుంది. ఇంటర్నల్ క్వాలిటీ అసెస్మెంట్ సెల్ కోఆర్డినేటర్ గారు అయినటువంటి జమీలా బీబీ మేడం గారికి, మరి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా మన ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి అడ్వకేట్ శ్రీ తిమ్మప్ప గారికి, అదేవిధంగా వారి మిత్రులు, సోషల్ యాక్టివిస్ట్, అనేక న్యాయ సలహాలు, పేదలకు న్యాయ సలహాలు, న్యాయ పోరాటాలు సాగిస్తున్నటువంటి సోషల్ యాక్టివిస్ట్ అయినటువంటి లాల్ రెడ్డి గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి నా తోటి అధ్యాపకేతర సిబ్బందికి నా యొక్క నమస్సమాంజలు తెలియజేసుకుంటూ, ఈ శుభదినాన విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. మరి అంశం ఆర్టీఐ గురించి అవగాహన కల్పించడం మనందరికీ తెలుసు. 2024లో మనకు ప్రధానమంత్రి ఉच्चतर శిక్షా అభియాన్ ద్వారా జెండర్ ఈక్వాలిటీ అనే స్కీమ్ ద్వారా అనేక కార్యక్రమాలు నడుస్తున్నాయి మన కళాశాలలో. నిజంగా అమ్మాయిలు అందరూ కూడా చాలా అదృష్టవంతులని నేను భావిస్తున్నాను. చదువుతో పాటు ఇలాంటి అనేక కార్యక్రమాల్లో అవగాహన కార్యక్రమాలు కల్పించుకోవడం, అదేవిధంగా కొన్ని కోర్సులలో మనం ప్రత్యేకమైనటువంటి శిక్షణ కూడా ఇప్పించడం, వాటికి తగిన సర్టిఫికేట్స్ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి సర్టిఫికేట్స్ కూడా ఇప్పించడం జరుగుతున్నటువంటి అంశం. నిజంగా మనము మన సిసి వారికి, డైరెక్టర్ శ్రీ డాక్టర్ భరత్ గుప్తా గారికి, అదేవిధంగా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ తులసి మేడం గారికి, మరి
యూజీసీ పిఎం ఉషా స్కీమ్ మనకు అందించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనే అంశం పైన అవగాహన కల్పించడానికి నిష్ణాతులను మనం పిలిపించడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా శ్రద్ధగా విని సో వాట్ ఈస్ దిస్, ఏంటి యాక్ట్, ఏంటి ఆర్టీ అంటే ఏమిటి, దీనివల్ల ఏమిటి ప్రయోజనం, ఇది ఎప్పుడు ప్రారంభమైంది, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం కొంత అవగాహన కల్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా విద్యార్థులు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనే యాక్ట్ గురించి పెద్దగా ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేసి ఉండరు నాకు తెలిసి. రాబోయే భవిష్యత్తులో మీరు కూడా ఆఫీసర్స్ కావచ్చు, మీరు కూడా ఒక బాధ్యత గల పౌరులుగా ఉండొచ్చు, లేదా రాజకీయ రంగంలోకి వెళ్ళొచ్చు, లేదా ఏదైనా మీకు ఇష్టమైనటువంటి రంగంలో మీరు కొనసాగడానికి భవిష్యత్తు ఉంది మీకు. ఇటువంటి సందర్భంలో ఆర్టీఐ అంటే ఏమిటి, ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది 2005లో ప్రారంభించబడింది. మన దేశవ్యాప్తంగా ఏ సంస్థలు అయినా కూడా మనము ఒక పౌరుడిగా ఇన్ఫర్మేషన్ అడగడానికి అవకాశం కల్పించినటువంటి ఒక చట్టం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. అంటే ముఖ్యంగా అవినీతి, ఇక అసందర్భమైనటువంటి కార్యకలాపాలు అయితేనేమి, కొంత అవినీతి కార్యక్రమాలు అయితేనేమి, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక పౌరుడిగా మనము దీనికి సంబంధించినటువంటి ఏ ఆఫీస్లోనైనా మనం ఇన్ఫర్మేషన్ అడగచ్చు. ఆ ఇన్ఫర్మేషన్తో మనము తగిన చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో మీరందరూ కూడా ఈ అంశం పైన అవగాహన కల్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి దేశంలో ఏ సంస్థ అయినా ఎక్కడైనా అడగచ్చా అంటే దీనికి కొన్ని పరిమితులు కూడా ఉంటాయి. ముఖ్యంగా దేశ రక్షణకు సంబంధించినటువంటి విషయాలలో, దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయాలలో మనము అడిగే అవకాశాలు లేవు. అటువంటి సందర్భాలు తప్ప మిగతా ఏ కార్యాలయంలో అయినా కూడా, ఎటువంటి ఆఫీసులో అయినా కూడా మనము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మనం ఇన్ఫర్మేషన్, ఒక సమాచారాన్ని పొందవచ్చు. ఆ సమాచారం ద్వారా అక్కడ అన్యాయం జరుగుతుందా, ఏదైనా మోసాలు జరుగుతున్నాయా, వాటిని అరికట్టడానికి పౌరులుగా మీ వంతు కూడా కృషి చేయవచ్చు. మరి సమయం నేనే ఎక్కువగా తీసుకోవడం భావ్యం కాదు. మనకు విశిష్టమైనటువంటి అతిథులు రావడం, వారి ద్వారా ఇంకా అనేక విషయాలు ఈ చట్టాల గురించి, ఆర్టికల్స్ గురించి తెలుసుకునే అవకాశం ఉన్నందువల్ల మరి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి కోఆర్డినేటర్ గారికి, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ వారికి, మరి ఆర్టీఐ విభాగం వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా పిఎం ఉషా కోఆర్డినేటర్ గారైనటువంటి శర్మ గారిని కోరుకుంటూ థ్యాంక్ యూ అనండా. డబ్ల్యూసీ కోఆర్డినేటర్ శ్రీ వాణిశ్రీ మేడం గారు, అదేవిధంగా ఐపీఎస్సీ కోఆర్డినేటర్ జమీలా మేడం గారు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఆఫ్ దిస్ కాలేజ్ డాక్టర్ గోపీనాయక్ గారు, మై లర్నెడ్ ఫ్రెండ్ తిమ్మప్ప గారు, అలాగే సోషల్ యాక్టివిస్ట్ శ్రీ లాల్ రెడ్డి గారు, మై లర్నెడ్ కొలీగ్స్ ఆఫ్ ది డయస్ అండ్ మై డియర్ స్టూడెంట్స్. మా కళాశాల చాలా అదృష్టం చేసుకోవాలని చెప్పాలి. ఎందుకంటే అమ్మాయిలు ప్రత్యేకంగా మీకు అనేకమైన కార్యక్రమాలు సిసి ద్వారా, ఈ పిఎం ఉషా ద్వారా అందించబడుతున్నాయి. ఇంకా ఈ విద్యా సంవత్సరంలో అనేక కార్యక్రమాలు కూడా రాబోతున్నాయి. అదేవిధంగా సర్టిఫికేట్ కోర్సులు కూడా రాబోతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సంబంధించి ఒక అవగాహన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఆర్టీఐ అనేది ఏమిటి, అవసరమా అంటే, మనం వీఆర్ లివింగ్ ఇన్ ఏ డెమోక్రాటిక్ సొసైటీ, మనం ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఒక వ్యవస్థలో భాగంగా ఉన్నాము. సో ప్రజాస్వామ్యం ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే దే షుడ్ బి ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ, అంటే పారదర్శకత మరియు జవాబుదారీతనం. సో ఇవి రెండు ప్రధానంగా డెమోక్రసీ అనేది సక్సెస్ కావడానికి ప్రధానమైనటువంటి రెండు అంశాలుగా తెలుపవచ్చు.
సో ఈ యొక్క ఇది 2005వ సంవత్సరంలో ఈ యొక్క ఆర్టీఐ యాక్ట్ అనేది రూపొందించడం జరిగింది. అసలు దీనికి అవసరం ఏమిటి అంటే ప్రభుత్వ కార్యాలయాలు ప్రధానంగా ఈ ఆర్టీఐ యొక్క ఎక్కువ అవసరం ఎక్కడ వస్తుందంటే ప్రభుత్వ కార్యాలయాలు. ఎందుకంటే మన దేశంలో అవేర్నెస్ చాలా తక్కువ. ప్రభుత్వ కార్యాలయం ఎందుకంటే మనం ఎన్నుకునే ప్రభుత్వం కూడా ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం కాబట్టి ప్రజలకు సంబంధించి అనేక సమాచారం తెలుసుకోవాల్సిన హక్కు మనకు రాజ్యాంగం అనేక హక్కులు కల్పించింది. జీవించే హక్కు, స్వాతంత్ర హక్కు, స్వేచ్ఛ హక్కు, అలాంటి హక్కులతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి అని కనీసం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకు ప్రభుత్వం నుంచి పొందగలిగినటువంటి కొన్ని సేవలు మనం ఏ సేవలు అర్హులు చేసుకునే అవకాశం మళ్ళీ గోపాలన్న మళ్ళీ అగా చెప్పండి. నేనేమన్నా గెస్టా కెమెరామెన్ చెప్పేసాను రాజేంద్ర It's my pleasure to introduce a distinguished personality, a respected advocate from Guntakal, who has made remarkable contributions in both the fields of law and education. Sri B. Timmapagaru completed his schooling at Railway High School, Guntakal, and pursued his intermediate at SKP Government Degree College, Guntakal. He holds a postgraduate from SK University, Anantapur, and completed his LLB from Rayalaseema University. Before entering the legal profession, he served as an English lecturer in various esteemed institutions, including SKP Government Degree College, SV Degree College, and Sri Saila Brahmarambika Intermediate College, Guntakal. His passion for education also led him to establish the Genius Spoken English Institution, where he trained many students in communication and confidence. At present, he is practicing as advocate and also holds the position of Sports and Cultural Secretary in the Guntakal Bar Association, where he actively promotes both professional and cultural activities among his colleagues. We are indeed privileged to have such a versatile and accomplished personality among us today. Let us all extend a warm and respectful welcome to Advocate Sri P. Timmapagaru with a big round of applause. Next, my pleasure to introduce Sri K.S. Rao Reddy Garu, a dedicated paralegal volunteer from Guntakal and an active member of the Gramina Paura Seva Samiti, Guntakal. Sri Rao Reddy Garu began his educational journey at Government School Kasapuram, completed his intermediate and degree from SKP Government Degree College, Guntakal. He later obtained his BA degree from Sri Venkateshwara University. With a strong sense of social commitment, Sri Rao Reddy Garu has been tirelessly working to spread awareness about the Right to Information Act among the public.
Every year, he organizes RTI Day celebrations and awareness campaigns throughout Guntakal Mandal, educating citizens on their rights and responsibilities. He is also an esteemed member of the Samachara Aikya Vedika Andhra Pradesh State Organization, continuously striving to empower people through information and transparency. His dedication to public service, legal awareness, and social justice truly makes him a role model for civic responsibility and people's participation and democracy. Let us all give a warm welcome to Sri Lalreddy Garu, whose contributions continue to enlighten and inspire our society. I thank Principal Sir for giving me this opportunity to introduce our chief guest today. Thank you, one and all. వేదిక పైన ఉన్నటువంటి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మణ్ సార్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉషా స్కీమ్ కోఆర్డినేటర్ అయినటువంటి రవిశంకర్ శర్మ సార్కి, అదేవిధంగా ఆర్టీఐ కోఆర్డినేటర్ అయినటువంటి గోపీనాథ్ సార్ గారికి, అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ అయినటువంటి మేడం గారికి, వాణిశ్రీ మేడం గారికి, అదేవిధంగా ఐక్యూఎస్సీ కోఆర్డినేటర్ అయినటువంటి జమీలా మేడం గారికి, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ అందరికీ కూడా, అదేవిధంగా నేను ఇదే కళాశాలలో చదువుకున్నాను. ఇక్కడ మా గురువు గారు కూడా ఉన్నారు, చాలా మంది నాకు పాఠాలు చెప్పినటువంటి వారు. అలాంటి వారిలో నాకు పాఠాలు చెప్పినటువంటి మొట్టమొదటిగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో డాక్టర్ మరిస్వామి సార్ గారు ఉన్నారు. ఎకనామిక్స్ మాకు టీచ్ చేశారు నేను చదువుకుంటున్నప్పుడు. అదేవిధంగా నేను వర్క్ చేసినప్పుడు ఇక్కడ వర్క్ చేసినటువంటి వాళ్ళు చాలా మంది లెక్చరర్స్ ఉన్నారు. అదేవిధంగా మా మిత్రులు రాజా అయితేనేమి, శివప్రసాద్ అయితేనేమి, కిషోర్ అయితేనేమి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మేడమ్స్ కూడా ఉన్నారు. అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా నా శుభ ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా డాక్టర్ ఏ లక్ష్మణ్ సార్ గారు మా గురువు గారే కాకుండా నా జీవితంలో అన్ని విషయాల్లో, ఏ విషయం అయితేనేమి, పర్సనల్ అయితేనేమి, ఎడ్యుకేషన్ పరం అయితేనేమి, ఏ విషయమైనా కూడా మోటివేట్ చేసి మేము ఇక్కడ ఈ స్థాయికి నిలబడగలిగాము అంటే డాక్టర్ ఏ లక్ష్మణ్ సారు ప్రోత్సాహం వల్లే మేము ఇక్కడ ఈ స్టేజ్ లో నిలబడినాము. అదేవిధంగా ఈ కళాశాలలో నేను వర్క్ చేస్తున్నప్పుడు చాలా మంది సీనియర్ లెక్చరర్స్ అంతా కూడా మాకు సపోర్ట్ చేస్తారు. అలా ఉండాలా, ఇలా ఉండాలా, బాగా చదువుకోవాలా, మీకు ఏం కావాలంటే ఇది చేస్తాం అని లెక్చరర్స్ ఉన్నప్పుడు కూడా మాకు సహకారం అందించారు. అందుకే ఈరోజు ఈ స్టేజ్ లో ఉండడానికి మనకి గురువులు అందరూ చాలా ముఖ్యమైనటువంటి వారు అని మీ ముందు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే విద్యార్థులుగా ఉన్నప్పుడు అవన్నీ కనపడవు. మనము ఒక స్థాయికి ఎదిగినప్పుడు మన గురువుల్ని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మనము ఈ స్టేజ్ లో ఉన్నాము అంటే గురువుల యొక్క ఆశీర్వాదాలతోనే మనము ఇంత రేంజ్కి రావడానికి అవకాశం అనేది వచ్చింది. సరే, ఇప్పుడు ఈరోజు ఆర్టీఐ గురించి, ఆర్టీఐ యాక్ట్ గురించి మీకు అందరికి తెలియపరచాలి అంటే, ఆర్టీఐ యాక్ట్ అంటే అది ఏదో పెద్ద యాక్ట్ ఏమో, మనం దాని గురించి ఏమైనా తెలుసుకోవడం కష్టమేమో అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ ఆర్టీఐ యాక్ట్ అంటే ఏం లేదు, ఆ లాస్ట్ మాట్లాడకూడదు. ఒక్క 10 నిమిషాలు ఉంటే నేను మీ సార్లు మాదిరిగా పాఠాలు ఏం చెప్పను, లైఫ్ లో జీవితంలో ఉపయోగపడేటువంటి అంశాలు ఇస్తా. అది మీ సార్ వాళ్ళు చెప్పినటువంటి పాఠాలు ఎగ్జామ్ వరకు పనికి వస్తాయి. నేను చెప్పేటువంటి విషయాలు లైఫ్ లాంగ్ పనికి వస్తాయి. మీకు సమాచార హక్కు గురించి మన జీవితంలో ఎలాంటి సమస్య అయినా కూడా సమాచార హక్కు చట్టం ద్వారా మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి లైఫ్ టైం గా ఉపయోగపడతాయి. మీరు చేయవలసింది ఏమంటే ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి. 5 నిమిషాలు సైలెంట్ గా ఉంటే అర్థమవుతుంది. సరే, సమాచార హక్కు చట్టం అంటే ఏం లేదు, సమాచారాన్ని ప్రభుత్వ ఆఫీసుల నుంచి మనము తెలుసుకోవడము, మనము తీసుకోవడము, దీన్నే సమాచార హక్కు అంటారు. అంటే సమాచారం కోసం మనం ఏదైతే ప్రభుత్వ ఆఫీసుల నుంచి తీసుకుంటామో దాన్ని సమాచార హక్కు అంటున్నాం. దాన్ని చట్టంగా చేశారు. ఏదైతే చట్టం చేస్తే దాన్ని చట్టము అంటున్నాం. మనం సమాచారం పొందే హక్కును చట్టంగా చేశారు. దాన్ని సమాచార హక్కు చట్టము అని చెప్తాం. సమాచారాన్ని ఎవరు తీసుకోవచ్చు అంటే, గతంలో సమాచార హక్కు చట్టం రాకముందు, ఫర్ ఎగ్జాంపుల్ గా
ఏదైనా ఒక ప్రభుత్వ ఆఫీస్ నుంచి ఒక సమాచారాన్ని తీసుకోవాలి అంటే ఒక ఎమ్మెల్యే అయి ఉండాలా, మంత్రి అయి ఉండాలా. అప్పుడు సమాచారాన్ని మనకి గతంలో ఇచ్చేవాళ్ళు. అంటే పార్లమెంట్ మెంబర్ అయినా అయిండాలా, లేకపోతే అసెంబ్లీ మెంబర్ అయినా అయిండాలా. అటువంటి సమయంలో అటువంటి వ్యక్తులు మాత్రమే ఒక సమాచారాన్ని అడిగితే ఇచ్చేవాళ్ళు. కానీ సమాచార హక్కు చట్టం చేసిన తర్వాత పౌరులందరికీ సమాచారాన్ని కోరే హక్కు ఇచ్చారు. అంటే చూడండి, ఒక ఎమ్మెల్యే ఎంపీ ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు సమాచారం అడిగితే ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు చట్టం చేసిన తర్వాత ఏమైంది అంటే సాధారణ పౌరులు ఎవరైనా ఏ ఆఫీసులో అయినా సమాచారాన్ని పొందే హక్కు కల్పించారు. అందుకే సమాచార హక్కు చట్టం అనేది ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రము అని చెప్తా ఉంటారు. ఇంకా కొంతమంది ఏం చెప్తా ఉంటారంటే సమాచార హక్కు చట్టము వజ్రాయుధం లాంటిది పౌరులకి అని చెప్తా ఉంటారు. ఇంకా చాలా మంది ఏమని వర్ణిస్తారంటే సమాచార హక్కు చట్టము రామబాణం లాంటిది అంటారు. రామబాణం అంటే రామబాణం వస్తే దానికి తిరుగులేదు అని. సమాచార హక్కు చట్టం అడిగితే దానికి తిరుగు లేకుండా సమాచారం వస్తుంది అని అర్థం. అంటే రకరకాలుగా దీన్ని ఈ విధంగా వర్ణిస్తున్నారు. అంటే పెద్దలకు ఉన్నటువంటి అవకాశము సాధారణ ప్రజలందరికీ కూడా అవకాశం కల్పించారు. కాబట్టి ఈ సమాచార హక్కు చట్టం అనేది సాధారణ పౌరులందరికీ కూడా ఒక అవకాశాన్ని కల్పించింది. ఎవరైనా కావచ్చు, ప్రతి పౌరుడు కూడా సమాచారాన్ని పొందవచ్చు. సరే, ఈ సమాచారం అనేది ఎవరెవరు ఎక్కడెక్కడ సమాచారం పొందవచ్చు అంటే ముఖ్యంగా సమాచార హక్కు చట్టము సెక్షన్ 2 ఏం చెప్తుంది అంటే ప్రభుత్వ ఆఫీసుల్లో మనం సమాచారాన్ని పొందవచ్చు. ప్రభుత్వ ఆఫీసులు అంటే కొన్ని గవర్నమెంట్ కింద ప్రభుత్వ ఆఫీసులు కానివి కూడా కొన్ని పనిచేస్తూ ఉంటాయి. అంటే అండర్ కంట్రోల్ గవర్నమెంట్ లో ఉండాలి. అటువంటి ఆఫీసుల నుంచి మనం సమాచారాన్ని పొందవచ్చు. అంటే ప్రభుత్వ సంస్థలు, తర్వాత ప్రభుత్వ సంస్థల కింద ఏవైతే కొన్ని ఆఫీసులు ఉంటాయో వాటిని కూడా మనం సమాచారాన్ని పొందేటువంటి హక్కు సమాచార హక్కు చట్టం సెక్షన్ 2 మనకి కల్పిస్తుంది. అదే విధంగా ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా ఏవైతే నిధులను అందుకుంటున్నాయో సంస్థలు, అటువంటి సంస్థల నుంచి కూడా మనం సమాచారాన్ని పొందవచ్చు. అర్థమవుతుంది కదమ్మా? సమాచారం హక్కు అంటే గవర్నమెంట్ ఆఫీసెస్, ప్రభుత్వం కింద పనిచేసేటువంటి ఆఫీసెస్, అదే విధంగా ప్రభుత్వం నుంచి నిధులు ప్రత్యక్షంగా పరోక్షంగా నిధులు పొందేటువంటి సంస్థలు కూడా మనము సమాచార హక్కు చట్టం అనేది అడగవచ్చు. అదే విధంగా సమాచార హక్కు చట్టము సెక్షన్ 2(j)(1) ప్రకారము ప్రభుత్వ ఆఫీసుల్లో రికార్డులను తనిఖీ చేసుకోవచ్చు. మనకి ఏ ప్రభుత్వ ఆఫీసులో అయినా మనకి రికార్డు కావాలి అనుకుంటే ఆ రికార్డులను తనిఖీ పెట్టవచ్చు. సమాచార హక్కు చట్టము 2(j)(1) ప్రకారము మనం రికార్డులను తనిఖీ చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంది, రికార్డులో ఏదైనా తారుమారు చేశారు ఎక్కడైనా ఏ ఆఫీసులో అయినా అనిపించినప్పుడు మనం ఏం చేయాలి అంటే సమాచార హక్కు చట్టం ద్వారా అప్లికేషన్ రాసి రికార్డు తనిఖీ పెడుతున్నాము అని చెప్పాలి. అప్పుడు మనకి ఏం చేస్తారు అంటే 1 గంట సేపు రికార్డులను తనిఖీ చేసుకోవడానికి ఉచితంగా అవకాశం కల్పిస్తారు. సమాచార హక్కు చట్టం ప్రకారము 1 గంట సేపు మనకి ఉచితంగా రికార్డులను తనిఖీ చేసుకోవచ్చు. సరే, మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ 1 గంటలో దొరకలేదు రికార్డులో అంటే ప్రతి గంటకు, మొదటి గంట దాటినటువంటి ప్రతి గంటకు 5 రూపీస్ లాగా ఛార్జెస్ అనేది తీసుకుంటారు. ఇది మీకు డౌట్ ఉండొచ్చు, సమాచార హక్కు చట్టం అనేది ఎలా అప్లై చేయాలి సార్, ఎక్కడ దొరుకుతుంది అప్లికేషన్, మనం ఎలా రాయాలి, ఎవరు సంప్రదించాలి అంటే ఇప్పటి వరకు కూడా సమాచార హక్కు చట్టం అప్లికేషన్ కి ఒక నిర్దేశమైనటువంటి అప్లికేషన్ అనేది ఏది లేదు. ఒక తెల్ల కాగితం తీసుకొని నువ్వు ఎవరికైతే ఏ ఆఫీస్ కి అయితే సమాచారం అడుగుతున్నావో వాళ్ళకి టు ది ఎంఆర్ఓ ఆఫీస్ ఆర్ ఎండిఓ ఆఫీస్ గుంతకల్ అనంతపురం జిల్లా ఈ విధంగా రాసేసి మనం పంపిస్తే అప్లికేషన్ వెళ్తుంది. దాంట్లో రాయాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమి అంటే ఫస్ట్ టు ది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ గుంతకల్, పబ్లిక్ పిఐఓ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనంతపురం జిల్లా. ఈ రాసి తర్వాత మనకి ఏ అంశాలు కావాలో వాటిని మనము ఆ అప్లికేషన్ లో ఫార్మేట్ లో రాసేస్తాం. మనకి ఏం కావాలి అనేది
దాంట్లో రాసిస్తే సరిపోతుంది. ఈ విధంగా ఒక తెల్ల కాగితం తీసుకొని మనకి ఏది కావాలో ఆ అంశాన్ని రాస్తే సరిపోతుంది. సరే, ఈ విధంగా మనకి సమాచార హక్కు చట్టం 2 అనేది రికార్డును తనిఖీ చేసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది. అదే విధంగా సెక్షన్ 2(j)(2) ప్రకారము మనకి ఇన్ఫర్మేషన్ కావాల్సినటువంటి పేజీ ఉంటుంది. అది కావాలి మనకి అన్నట్లయితే ఆ పేజీని కూడా మనం జిరాక్స్ తీసుకోవచ్చు, లేదా సర్టిఫైడ్ కాపీ తీసుకోవచ్చు, లేదా ఫోటో తీసుకోవచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనం చేతిలో అయినా కూడా రాసుకోవచ్చు. అంటే సమాచార హక్కు చట్టం మనకి సెక్షన్ 2(j)(2) ప్రకారము మనము ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ ని మనము పొందడానికి మనకి సెక్షన్ అనేది అవకాశం కల్పించింది. 2(j)(2) ప్రకారము మనము నకలు కాపీలు ప్రింట్ తీసుకోవచ్చు, జిరాక్స్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. దీనికి సమాచార హక్కు చట్టం అనేది ఏం చెప్తుంది అంటే ఒక చిన్న ప్రైస్ అమౌంట్ పెట్టారు. A4 కానీ A3 పేజీ కానీ ఒక పేజీ ప్రింట్ తీసుకుంటే 2 రూపీస్ చెల్లించాలి. అదే విధంగా మనకి CD తీసుకున్నాం అనుకో, CD రూపంలో కావాలా ఇన్ఫర్మేషన్ అంటే 10 రూపీస్ పే చేయాలి. అదే ఫ్లాపీ రూపంలో కావాలి అంటే 50 రూపీస్ పే చేయాలి. అదే విధంగా DVD రూపంలో మనకి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే 200 రూపీస్ మనము పే చేయాలి. ఈ విధంగా మనకి సమాచార హక్కు చట్టం అనేది మనకి ఈ హక్కును కలిగించింది. సరే, నెక్స్ట్ వచ్చేసి సమాచార హక్కు చట్టము సెక్షన్ 3 ఏం చెప్తుంది అన్నట్లయితే పౌరులందరికీ కూడా సమాచారాన్ని పొందేటువంటి హక్కును ఇచ్చింది. సెక్షన్ 3 ఏం చెప్తుంది? సమాచార హక్కు చట్టం అంతా కూడా ప్రజలందరి పౌరులందరికీ సమాచారాన్ని పొందవచ్చు. చెప్పాము ఇందాకే. ఎక్కడ పొందాలి అంటే ప్రభుత్వ ఆఫీసులు, ప్రభుత్వం గవర్నమెంట్ కింద కంట్రోల్లో ఉన్నటువంటి ఆఫీసుల్ని, అదే విధంగా ప్రభుత్వం నుంచి డైరెక్ట్ గా అందుకుంటున్నటువంటి నిధులు అందుకుంటున్నటువంటి ఆఫీసులు, పరోక్షంగా నిధులు అందుకుంటున్నటువంటి ఆఫీసులకి ద్వారా మనము ఈ సమాచారాన్ని కోరవచ్చు. సరే, అదే విధంగా సమాచార హక్కు చట్టం సెక్షన్ 4 ఏం చెప్తుంది అన్నట్లయితే ప్రభుత్వ ఆఫీసులు నిర్వహించేటువంటి కార్యకలాపాల గురించి పట్టికల రూపంలో మనకి బోర్డులు ఏర్పాటు చేయాలి. ప్రతి గవర్నమెంట్ ఆఫీసు కూడా అక్కడ ఏం చేయాలి అంటే పట్టికలను ఏర్పాటు చేయాలి. పట్టికలు అంటే టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్ లో ఏముండాలి అంటే ఎగ్జాంపుల్ గా ఒక ఆఫీస్ ఉందనుకో, ఆఫీసులో ఎన్ని రికార్డులను మెయింటైన్ చేస్తున్నాము, ఎన్ని రికార్డులు మెయింటైన్ చేస్తుంటే ఆ రికార్డ్స్ అన్ని కూడా లిస్ట్ ఉండాలి. ఆ లిస్ట్ అంతా రాయాలి. ఇప్పుడు మీ కాలేజీలో ఉదాహరణ అంటే రిజిస్టర్, తర్వాత వచ్చేసి ఏమేమి రిజిస్టర్స్ ఉన్నాయి ఇవన్నీ చూడాలి. అదే మనకి ప్రభుత్వాలు రకరకాల ఆఫీసులు ఉండే వాళ్ళకి రకరకాల రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తుంటారు. అదే విధంగా ఆఫీసుల్లో పనిచేస్తున్నటువంటి వారి యొక్క పర్టికులర్స్ అన్ని కూడా పట్టికల రూపంలో తెలియజేయాలి. ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఎవరెవరు ఏ క్యాడర్ ఉన్నారు అనేటువంటి అంశాలు కూడా మనం టేబుల్స్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంది. అదే విధంగా సెక్షన్ 4 ఏం చెప్తుంది అంటే ఇంకా ఈ ఆర్టీఐ యాక్ట్ లో మనకి ఈ అధికారుల యొక్క వారి యొక్క స్టేటస్, వారు ఏం వర్క్ చేస్తారు, వారి యొక్క పని గంటలు, ఇవన్నీ కూడా అక్కడ మనము టేబుల్స్ ద్వారా మెన్షన్ చేయాలి. అదే విధంగా సమాచార హక్కు చట్టం అనేది ముఖ్యంగా ఏ లాంగ్వేజ్ లో ఆన్సర్ ఇవ్వాలి, ఏ లాంగ్వేజ్ లో సమాధానం ఇవ్వాలి, మనం ఏ విధంగా క్వశ్చన్ అడగాలి అంటే ఎప్పుడు కూడా సమాచార హక్కు చట్టం అనేది ప్రాంతీయ భాషలోనే ఆన్సర్ అనేది ఇవ్వాలి. ఒకవేళ ఎవరైతే ఆర్టీఐ దరఖాస్తులు స్పెసిఫిక్ గా నాకు ఇంగ్లీష్ లో, హిందీలో కావాలని కోరుకుంటే తప్ప ఎప్పుడు కూడా ప్రాంతీయ భాషలోనే మనకి సమాచారాన్ని అందివ్వాలి. అదే విధంగా సెక్షన్ 5 అనేది ఆర్టీఐ యాక్ట్ ప్రకారం సెక్షన్ 5 ఏం చెప్తుంది అంటే ప్రతి గవర్నమెంట్ ఆఫీసులోన ఆర్టీఐకి సంబంధించి పిఐఓ బోర్డులను ఏర్పాటు చేయాలి. ఏదైనా మనం ఒక గవర్నమెంట్ ఆఫీస్ వెళ్ళాము అంటే అక్కడ బోర్డు అనేది ఉండాలి. ఆర్టీఐకి సంబంధించినటువంటి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎవరున్నారో ఆ బోర్డు ఉండాలి. అతని పేరు, అతని డిసిగ్నేషన్ ఆ బోర్డులో తెలియపరచాలి. అతని కాంటాక్ట్ నెంబర్ కూడా పిఐఓ అని రాసి అతను పేరు, సెల్ నెంబరు ఇవి రాసి ఉండాలి. అదే విధంగా
ఆ బోర్డులో సహాయ ప్రజా సమాచార అధికారి కూడా అతని పేరు కూడా అక్కడ మెన్షన్ చేయాలి. అంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, అదేవిధంగా సహాయ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అట్లాంటి బోర్డును సెక్షన్ 5 అనేది ప్రతి ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా ఏర్పాటు చేయాలి అని ఇక్కడ మనకి సెక్షన్ అనేది చెప్తా ఉంది. అదేవిధంగా మనకి సెక్షన్ 6 ఏం చెప్తుంది అంటే సమాచారాన్ని పొందడానికి అభ్యర్థన చేసుకోవడానికి సెక్షన్ 6 అనేది మనకి చెప్తా ఉంది. అభ్యర్థన అంటే ఏం లేదు, సమాచారం కోరుకుంటున్నాం, సమాచారాన్ని కోరుకుంటున్నాము. అది మనకి అవకాశం ఏం చెప్తుంది అంటే సెక్షన్ 6 అనేది మనకి అవకాశం కల్పిస్తుంది. ఎవరైనా పౌరుడు మనము అభ్యర్థనను చేసుకోవచ్చు. ఏ ప్రభుత్వ ఆఫీస్కి అయినా కూడా ఈ సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారాన్ని కోరుకోవచ్చు. అది కూడా సమాచారాన్ని ఎలా రాయాలి, ఎలా పొందాలి అంటే ఒకటి రాతపూర్వకంగా రాసినటువంటి సమాచారమైనా మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. చదువు రాని వాళ్ళు కూడా ప్రజా సమాచార అధికారి దగ్గరికి వెళ్ళి మౌఖికంగా అంటే ఓరల్ గా చెప్పినా కూడా సమాచార అధికారి తాను రాసుకొని దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అర్థమవుతుందా? మీరు చెప్పేది ఏమంటే రిటర్న్ గా ఇచ్చిన ఓరల్ గా చెప్పిన సమాచారాన్ని పొందేటువంటి హక్కు మనకి సెక్షన్ 6 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంది. అదే విధంగా సమాచారము మనం అడిగినట్లయితే, ఎవరైనా సమాచారం అడిగినట్లయితే నీకు ఎందుకు అని అడగడానికి ఎవరికి కూడా రైట్స్ లేవు. ఇప్పుడు నేను వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ గా ఎంఈఓ ఆఫీస్ కి సమాచారాన్ని అడుగుతున్నాను అని అనుకుందాం అనుకోండి. సమాచారం అడిగినట్లయితే అక్కడ ఉన్న వాళ్ళు, మీరు లాయర్ కదా సార్, మీకు ఎందుకు సార్ ఎడ్యుకేషన్ గురించి ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు అని ఎవరు వాళ్ళు అడగడానికి అవకాశం లేదు. ఎవరు సమాచారం అడిగినా ఏ ఆఫీస్ కు సంబంధించిన సమాచారాన్ని అయినా కూడా అడగవచ్చు. వాళ్ళు ఆ ఆఫీస్ వాళ్ళు మీకు ఎందుకు అని అడగడానికి, క్వశ్చన్ చేయడానికి లేదు. అదే విధంగా మనకి ఈ సమాచార హక్కు చట్టం ద్వారా ఇంకా ఈ సమాచారాన్ని పొందడానికి ముఖ్యంగా సమాచారం హక్కు ద్వారా ఇప్పుడు నేనున్న ఎస్కేపీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఒక అప్లికేషన్ పెట్టుకున్నా. బైపీసీ సీట్లు ఎన్ని ఉన్నాయి అని నేను పంపించాను. పంపిస్తే ఇక్కడ నేనేం చేశానంటే జస్ట్ ఎస్కేపీ గవర్నమెంట్ కాలేజ్ అని పెట్టాను. అది జూనియర్ కాలేజీకి వెళ్ళేది పోయి డిగ్రీ కాలేజీకి వచ్చేసింది. అప్పుడు ప్రజా సమాచార అధికారి ఏం చేయాలి అంటే దాన్ని బదిలీ చేయాలి. సెక్షన్ 3 మనకి ఏం చెప్తుంది అంటే మనకి సంబంధించినవి కాకుండా వేరే ఆఫీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ మన దగ్గరికి వస్తే దాన్ని 5 రోజుల లోపల సంబంధించినటువంటి ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. అదే విధంగా ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వారికి కూడా ఇన్ఫర్మేషన్ పంపించాలి. మీరు ఈ ఆఫీస్ కి పంపించారు, ఈ ఆఫీస్ కాదు, దీన్ని వేరే ఆఫీస్ కి బదిలీ చేశాము అని ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ, అదే విధంగా అది ఏ ఆఫీస్ కి సంబంధించిందో ఆ ఆఫీస్ కి బదిలీ చేయవలసినటువంటి అవసరము ప్రజా సమాచార అధికారికి ఉంటుంది. అదే విధంగా మనము ఏదైనా ఒక సమాచారాన్ని కోరినప్పుడు ప్రభుత్వ ఆఫీసుల నుంచి మనకి ఎంత సమయం లోపల ఆ సమాచారాన్ని అందివ్వాలి అంటే అప్లికేషన్ అందినటువంటి రోజు నుంచి వీలైనంత తొందరలో, అదే రోజు కావచ్చు, ఒక 2-3 రోజుల్లో కావచ్చు, జాప్యం చేయకుండా 30 రోజుల లోపల సమాచారాన్ని అందివ్వాలి. ఎన్ని రోజుల్లో ఇవ్వాలి? 30 days లోపల సమాచారాన్ని అందివ్వాలి. అదేవిధంగా ఏదైనా లేకపోతే ప్రాణానికి హాని ఉంది అన్నటువంటి ఇన్ఫర్మేషన్ వాటికి అవసరం సమాచారాన్ని సమాచారాన్ని
చట్టానికి అప్లికేషన్ పెట్టుకునే విషయంలో మనం కొంచెం రుసుము అనేది చెల్లించాలి, ఫీజు అనేది కట్టాలి. ఆ ఫీజు అనేది ఎలా ఉంటుంది అన్నట్లయితే గ్రామ స్థాయిలో సమాచారం కోసం పెట్టుకునేటువంటి అప్లికేషన్ కి ఉచితంగా మనం అప్లై చేసుకోవచ్చు. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసులకి మనము సమాచార హక్కు చట్టం గురించి అడగాలి అంటే ఉచితంగా అడగాలి. అదే విధంగా మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆఫీసుల నుంచి సమాచారం మనం తీసుకోవాలి అంటే అక్కడ మండల స్థాయిలో ఉన్నట్లయితే 5 రూపాయలు విలువ చేసేటువంటి కోర్ట్ ఫీ స్టాంప్ అయినా, పోస్టల్ మనం ఏమంటాము పోస్టల్ స్టాంప్స్ అయినా కూడా ఐపీ అంటారు, ఇండియన్ పోస్టల్ ఆర్డర్ అంటారు, అదైనా చెల్లించాలి. లేకపోతే బ్యాంకులో డీడీ తీసైనా పంపించాలి, లేకపోతే చలానా అయినా కట్టాలి. అది కూడా మనకి కుదరలేదు అంటే సమాచార అధికారి దగ్గరికి వెళ్ళి 5 రూపీస్ చెల్లించి మనం రిసిప్ట్ తీసుకోవాలి. ఈ విధంగా సమాచార హక్కు చట్టానికి ఫీజు, నిర్దిష్టమైనటువంటి ఫీజు అనేది గ్రామ స్థాయిలో ఉచితంగా ఉంటుంది, మండల స్థాయిలో 5 రూపీస్ ఉంటుంది, జిల్లా స్థాయిలో 10 రూపీస్ ని పే చేసి సమాచార హక్కు చట్టం అప్లికేషన్ ని మనం ఇస్తాము. అదే విధంగా మనం ఏదైనా సమాచారం అడిగినప్పుడు దానికి జిరాక్స్ పేపర్లు, సీడీ కావాలి, ఫ్లాపీలు కావాలి అంటే అప్పుడు సమాచార అధికారి మనకి ఏం చెప్తారంటే మీరు అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఒక 10 పేజీలు ఉంటుంది, లేకపోతే ఒక సీడీ రూపంలో ఇస్తాము, దీనికి మీరు ఖర్చు చెల్లించాలి అని మనకి ఇన్ఫర్మేషన్ పంపిస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇందాక చెప్పాను, A4 A3 పేజీకి 2 రూపాయలు, సీడీకి అయితే 10 రూపీస్, ఫ్లాపీకి అయితే 50 రూపీస్, డివిడీకి అయితే 200 రూపీస్. ఇట్లా ఈ విధంగా చెల్లించి మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ను తీసుకోవచ్చు. సరే, ఇది కూడా కాకుండా కొంతమంది బిలో పావర్టీ లైన్ అంటే పేదరికానికి దిగువ రేఖలో ఉన్నటువంటి వారికి సమాచార హక్కు చట్టం అడిగేటప్పుడు వారు ఏదైనా గుర్తింపు పత్రాన్ని పెట్టినట్లయితే నేను బిలో పావర్టీ లైన్ కింద ఉన్నాను అని జనరల్ గా ఉదాహరణకు రేషన్ కార్డు పంపిస్తే జిరాక్స్ అప్లికేషన్ తో పాటు వారికి ఉచితంగా ఇవ్వాలి. అటువంటి వారికి ఎన్ని పేపర్లు అయినా ఏదైనా ఎలా అయినా కూడా మనకి జనరల్ గా ఏం చెప్తాము అంటే 5 రూపీస్ స్టాంప్ లేకుండా 5 రూపీస్ చెల్లించకుండా ఉచితంగానే యాక్సెప్ట్ చేయాలి. అదే విధంగా సమాచారాన్ని 30 రోజుల లోపల ఇవ్వలేదు, అనివార్య కారణాల వల్ల ఇవ్వలేకపోయారు, వాళ్ళు 30 రోజులు దాటిపోయింది, అప్పుడు ఏం చేయాలి అంటే సమాచారం హక్కు చట్టం ప్రకారం ఉచితంగా వారికి ఇవ్వాలి. సమాచారం ఎన్ని పేపర్లు అయినా కూడా 30 రోజులు దాటిపోయింది కాబట్టి ఉచితంగా ఇవ్వాలి. ఈ విధంగా సమాచార హక్కు చట్టం ద్వారా మనకి సమాచారాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. సరే, ఇది కూడా మనకి సమాచారం ఇవ్వలేదు, ఒక గవర్నమెంట్ ఆఫీసుకు పంపించాను, 30 రోజులు దాటిపోయింది, సమాచారం ఇవ్వలేదు, అప్పుడు మనం ఏం చేయాలి అంటే సెక్షన్ 19(1) ప్రకారము మనము మొదటి అప్పీల్ చేసుకోవాలి. అంటే ఏ ఆఫీస్కి అయితే అప్లై చేస్తామో దానిపై అధికారులకి మనం అప్లై చేయాలి. దాన్ని ఏమంటామంటే మొదటి అప్పీల్ అంటారు, ప్రథమ అప్పీల్ అంటారు. మనము ఆ ఆఫీస్ కి మనకి సెక్షన్ 19(1) ప్రకారము మనము అప్లై చేసుకోవాలి. అక్కడ పై అధికారులు ఏం చేస్తారంటే వారు కూడా 30 రోజుల లోపల సమాచారాన్ని మనకు అందజేస్తారు. మొదటి అప్పీల్ కూడా అంటే ఆ ఆఫీసుల్లో కూడా 30 రోజులు దాటినప్పటికీ సమాచారం ఇవ్వకపోతే మళ్ళీ మనం ఏం చేయాలి అంటే మనం అప్పటి నుంచి 30 రోజుల లోపల సెకండ్ అప్పీల్ చేసుకోవాలి. సెకండ్ అప్పీల్ అంటే ఏం లేదు, సమాచార కమిషన్ అని ఒకటి ఉంటుంది. సమాచార కమిషన్ అని రాష్ట్రానికి ఒకటి ఉంటుంది. ఆ రాష్ట్ర కమిషన్ కి మనము అప్లై చేసుకోవాలి. అదే సెంట్రల్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ సమాచార కమిషన్ అని ఉంటుంది, అది ఢిల్లీలో ఉంటుంది. మన రాష్ట్ర వ్యాప్తంగా మనకి అమరావతిలో ఉంటుంది. ఆ కమిషన్ కి అప్లై చేసుకోవాలి. అప్పుడు సమాచార కమిషన్ వారు మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ ని మనకు ఇప్పించడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు ఏం చేస్తారు అంటే ఏ అధికారులు అయితే సమాచారం ఇవ్వకుండా ఉంటారో వాళ్ళని పిలిపించి మనకి సమాచారాన్ని ఇప్పిస్తారు. ఎవరైతే సమాచారాన్ని ఇవ్వకుండా సమయాన్ని వృధా చేశారో, తప్పుడు సమాచారం అనేది అందించారో అటువంటి అధికారులకు సమాచార కమిషన్ ఏం చేస్తుంది అంటే ఎంత సమయం వృధా చేశారో రోజుకి 250 రూపాయలు ఫైన్ వేస్తుంది. వారికి అధికారులకి సమాచార కమిషన్ రోజుకి 250 రూపాయలు ఫైన్ వేస్తుంది. అది ఎన్ని రోజులు అవుతాయో అన్ని రోజులు 250 రూపాయలు ఫైన్ వేస్తూ 25,000 రూపాయలు మించకుండా
వాళ్ళకి ఫైన్ వేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి సెక్షన్ 22 ప్రకారం ఏం చెప్తుంది అన్నట్లయితే క్రమశిక్షణ చర్యల కింద కూడా వారి ఉద్యోగంలో వారి విధులు నిర్వహించేటువంటి వాటిలో క్రమశిక్షణ చర్యల కింద వారిపైన యాక్షన్ కూడా తీసుకుంటుంది. అంటే సమాచార హక్కు చట్టాన్ని ఎవరు కూడా కేర్లెస్ చేయకుండా నెగ్లిజెన్స్ గా ఉండకుండా తప్పుడు సమాచారం ఇవ్వకుండా అంటే మనకి పర్ఫెక్ట్ గా అందివ్వాలి అని ఈ విధంగా యాక్షన్స్ తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. అదే విధంగా మనకి సెక్షన్ 26 ఏం చెప్తుంది అంటే ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి సమాచార హక్కు చట్టాన్ని ప్రచారం చేయాలి, అందరికీ తెలియజేయాలి. సమాచారం హక్కు చట్టం అంటే ఈ విధంగా ఉంటుంది, మీరు ఈ విధంగా అప్లై చేయాలి అని ఇవన్నీ కూడా ప్రచారం అనేది చేయాలి. ముఖ్యంగా ఇప్పుడు ఫస్ట్ మనం చేయవలసింది ఏమి అంటే ఒక తెల్ల కాగితం తీసుకొని మనకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ని తెల్ల కాగితం మీద రాసి ఎవరికైతే రాస్తున్నామో వారికి పిఐఓ తర్వాత ఆఫీస్ రాసి పెట్టేసి మన పేరు రాయాలా. ఇంకోటి అందులో మన పేరు, మన సెల్ నెంబరు, మన ఈమెయిల్ ఐడి ఇవన్నీ రాయని అవసరం లేదు. మన పేరు, మన చిరునామా రాస్తే సరిపోతుంది. వాళ్ళు ఏం చేయాలి అంటే మనం చేసేటప్పుడు దానికి అది మండల స్థాయిలో అయితే 5 రూపీస్ స్టాంపు, డిడి, చలానా, ఐపీఓస్ పెట్టి పంపించేసేయాలా. వాళ్ళు ఆ సమాచార అప్లికేషన్ తీసుకున్న వెంటనే ఏం చేయాలా, సంబంధించిన ఆఫీస్ అయితే 30 రోజుల లోపల ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, లేకపోతే 5 రోజుల లోపల దాన్ని బదిలీ చేయాలా. 30 రోజుల్లో సమాచారం ఇవ్వకపోతే మనం ఏం చేయాలి అంటే మొదటి అప్పీల్ చేసుకోవాలి. ఆ మొదటి అప్పీల్ లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ రాకపోతే సమాచార కమిషన్ పంపించాలి. సమాచార కమిషన్ కూడా మనకి సమాధానం ఇవ్వకపోతే హైకోర్టులో మనము కేసు వేసుకొని సమాచారాన్ని పొందడానికి అవకాశం అనేది ఉంది. ఈ సమాచార హక్కు చట్టం రావడానికి ముఖ్యంగా హర్యానా రాష్ట్రంలో పేదలకు ఇచ్చినటువంటి ఇల్లు ఎవరెవరికి ఇచ్చారు అని కనుక్కోవడానికి ప్రజలు ఉద్యమం వచ్చింది. ఎందుకంటే ధనికులకు ఇల్లు ఇచ్చారు, అక్కడ పేదవాళ్ళకి ఇస్తామని చెప్పి ధనికులకే ఇచ్చారు. అప్పుడు ఆ విషయాన్ని కనుక్కోవడానికి అక్కడ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. దానితో పునాది స్టార్ట్ అయ్యి మనకి సమాచార హక్కు చట్టం రావడం వరకు మనకి అవకాశం అంటే ఇక్కడ వరకు రావడానికి మొట్టమొదటి పునాది హర్యానా రాష్ట్రంలో జరిగింది. ఇంకొకటి నార్వే దేశంలో 1776లోనే సమాచార హక్కు చట్టం అనేది ఉంది. మనకి భారతదేశంలో ఎప్పుడు వచ్చింది? 2005లో వచ్చింది. చూడండి మనకి వారికి ఎంత వేరియేషన్ అనేది ఉంది. అంటే ఈ విధంగా మనకి సమాచార హక్కు చట్టం అనేది ఇప్పటికీ కూడా ప్రజలందరూ ఉపయోగించుకుంటే ఇది మన జీవితాల్లో ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా విద్యార్థులు మనకి భవిష్యత్తులో సీట్ రాలేదంటే ఎందుకు రాలేదని ఏ యూనివర్సిటీకి అయినా అడగొచ్చు. అదే విధంగా జాబ్ రాసినప్పుడు కొంతమందికి మార్కులు వేరియేషన్ ఉండి మనకన్నా తక్కువ వచ్చినటువంటి వారికి ఏదైనా జాబ్స్ ఇస్తున్నారు అంటే మనము రైట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అడగొచ్చు. లేదా ఏదైనా రిజర్వేషన్ పరంగా ఏదైనా అవకతవకలు జరిగినప్పుడు కూడా మీరందరూ సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకొని మీ జీవితంలో దీన్ని ఉపయోగించుకొని ఇంకా ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఈ సమాచార హక్కు చట్టం గురించి తెలపడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ముగిస్తుంది. ఇంకా చెప్పాలని కానీ సమయం అనేది మనకి నిర్దిష్టమైనటువంటి సమయం ఏర్పాటు చేశారు. అందుకే ఇంతటితో ఈ సమావేశాన్ని నేను స్పీచ్ ని ముగిస్తాను. మరి సమాచారం వినడమే కాదు, ఇవి మొన్ననే ఈ మధ్యనే మీ అల్తాఫ్ సార్ కూడా చెప్పారు, ఏదైనా ఒక గెస్ట్ ఏదైనా మాట్లాడుతున్నారు అంటే అది నోట్ చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి సందర్భం. డెఫినెట్గా ఇవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్ నాకు తెలిసే ఇప్పుడు నేను విన్న ప్రకారమే ఒక 20% వచ్చేటండి, ఒక 20 బిట్స్ దీంట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ప్రతి విషయాన్ని మీరు జాగ్రత్తగా వినాలి. ఏం చెప్తుందమ్మా పావని? సెక్షన్ 5 ఏం చెప్తుంది? సెక్షన్ 5 ఏం చెప్తుంది? సెక్షన్ 5 ఏం చెప్తుందంటే ఇప్పుడు మన కాలేజీలోనే మన ప్రిన్సిపల్ ఆఫీస్ పక్కన స్వామి వివేకానంద పోర్ట్రేట్ ఉంది. పక్కనే మీరు గమనించినట్లయితే అందులో గోపినాయక్ సార్ పేరు, అప్లైట్ అథారిటీ అంటే ప్రిన్సిపల్ పేరు ఉంటుంది. దాని కింద పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అంటే సార్ పేరు ఉంటుంది. అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అంటే
ఆఫీస్ సూపరింటెండెంట్ పేరు ఉంటుంది. ఇలా ప్రతి సెక్షన్ ఏమి దేనికి సంబంధించింది అనేది క్వశ్చన్స్ అడుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అంటే ఇది వన్ డైరెక్షన్లో మీకు రేపు సొసైటీలో మనం ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా మనము ఒక రైట్ పొందాలి అనేది ఒకవైపు ఆలోచన చేసుకుంటూ, ఇంకొక వైపు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నాలెడ్జ్ ఏ విధంగా గెయిన్ చేసుకోవాలి అనేది వీటి యొక్క ఉద్దేశం. ఇలాంటి ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం ఇదే ఉద్దేశం. ఎనీవే, థ్యాంక్ యూ సుమప్ప. నెక్స్ట్ స్పీచ్ బై లాల్ రెడ్డి గారు. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి ప్రిన్సిపల్ గారికి మరియు అధ్యాపక బృందానికి నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈ సమాచార హక్కు అనేది ఒక చట్టంగా రూపాంతరం ఎలా చెందింది, చట్టంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాల గురించి పెద్దలు చాలా వరకు చెప్పారు. నేను కూడా క్లుప్తంగా చెప్తాను. మనకి గుంటకల్ మండలంలో ఎస్కేపీ డిగ్రీ కళాశాల నందు ఈ సమాచార హక్కు చట్టంపై అవగాహన గతంలో చేసి ఉన్నాము. మరి ఒకసారి మాకు ఈ అవకాశం కల్పించినందుకు కళాశాల యాజమాన్యం వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నిజం చెప్పాలంటే దాదాపు 10 నుంచి 12 సంవత్సరాలు మేము ఈ సమాచార హక్కు చట్టంపై విస్తృతమైనటువంటి అవగాహన కల్పిస్తున్నటువంటి సందర్భంలో సమాచార హక్కు చట్టంపై ఒక అధికారికంగా మొట్టమొదటిసారిగా గుంటకల్ మండల పరిధిలోనే ఎస్కేపీ డిగ్రీ కళాశాల యందు ఈ రోజు జరగడం నిజంగా అభినందించదగ్గ విషయం. దీనికి కేంద్ర ప్రభుత్వం, తర్వాత ఈ కళాశాల యాజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే సమాచార హక్కు చట్టంలోనే ఉంది సెక్షన్ 26. మన అడ్వకేట్ గారు తెలియజేసినట్టు మనకి ఎన్నో 5,000 చట్టాలు పైగానే ఉన్నాయి. కాకుంటే సమాచార హక్కు చట్టాన్నే మనం ఎందుకు తెలుసుకోవాలంటే చెప్పారు దాని యొక్క ప్రాధాన్యత. నాకు తెలిసినటువంటి విషయాలు, నాకు అనుభవం, అంటే దరఖాస్తు చేసేటువంటి సమయంలో వచ్చినటువంటి అనుభవాలు మీకు తెలియజేస్తాను. సమాచార హక్కు చట్టానికి ప్రజాస్వామ్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ఇక్కడ తమకు కావలసినటువంటి ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకుంటారు. ఆ ప్రభుత్వానికి కావలసినటువంటి డబ్బులను కూడా ప్రజలే చెల్లిస్తారు. అంటే ప్రభుత్వ ఖజానాకు కావలసినటువంటి డబ్బులను ప్రత్యక్ష పరోక్ష పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఖజానాకు మనం పన్నుల ద్వారా చెల్లించడం జరుగుతుంది. ఆ యొక్క డబ్బులను ప్రజాస్వామ్యంలో ప్రజలు తెలుసుకోవాలి అంటే మనకి వేరే మార్గం ఉండేది కాదు. మనకి స్వాతంత్రం సిద్ధించి 1947 తర్వాత 2005 వరకు ఈ చట్టం రాకపోవడానికి రాజకీయ కారణాలు ప్రధానమైనటువంటి కారణాలు అయితే 1970 వరకు అవినీతి అక్రమాలు అనేటువంటివి చోటు ఉండేది కాదు మన పరిపాలన విధానంలో. 1970 తర్వాత రాజకీయ రంగంలో పెను మార్పులు చోటు చేసుకుని ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో రాజకీయంలోకి రావడానికి ఒక కొలబద్ద ఉండేది గతంలో. ఏదైనా సమాజ శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వ ధనాన్ని పగడ్బందీగా ప్రజాహితం కోసం ఖర్చు చేసేటువంటి సందర్భం ఉండేది 1970 కంటే ముందు. ఆ తర్వాత అనేక మంది దీనికి ఒక క్వాలిఫికేషన్ లేకపోవడం వల్ల డెమోక్రసీలో ప్రతి ఒక్కరూ ఇక్కడ మనం ముందరైనా చెప్పాం కదా, ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రభువులు అని. ఆ విధంగా ఇల్లిటరేట్ అంటే నిరక్షరాస్యుడు సైతం ఈ యొక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇలాంటి వాళ్ళంతా రావడం, అంటే ఆ విధంగా ఉన్నప్పటికీ డబ్బును కూడా సమాజ శ్రేయస్సు దృష్ట్యా పెట్టేటువంటి వాళ్ళు రాను రాను తగ్గిపోయి వారి యొక్క ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి అవకాశం ఏర్పడినటువంటి సందర్భంలో పాలనలో పారదర్శకత, జవాబుదారితనం అనేటువంటిది లోపించడంతో ఈ యొక్క సమాచార హక్కు చట్టం ప్రజలకు ఒక హక్కుగా పరిణమించింది. హక్కు అంటే రైట్స్ అన్నమాట, ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కుల్లో 1901A భాగంగా భావ వ్యక్తీకరణలో భాగంగా ఈ సమాచార హక్కు చట్టం అనేటువంటిది ఈమిడి ఉంది. వాళ్ళ సమాచార హక్కు చట్టం రావడానికి
దానికంటే ముందు మనం చారిత్రక నేపథ్యాన్ని గమనించినట్లయితే మనం చెప్పారు కదా మన అడ్వకేట్ గారు, గోరంత దీపం కొండంత వెలుగు అనేటువంటి ఈ యొక్క స్వీడన్ దేశం మొట్టమొదటిసారిగా సమాచార హక్కు చట్టం రావడానికి ప్రపంచానికి ఒక దిక్సూచిలాగా కనబడింది. తర్వాత అనేక దేశాలు, ఆస్ట్రేలియా కానివ్వండి, అమెరికా కానివ్వండి, తర్వాత దక్షిణాఫ్రికా, వర్ణవివక్షను ఎదుర్కొంటున్నటువంటి దక్షిణాఫ్రికా సైతం, మలేషియా, ఈ దేశాల్లో సమాచార హక్కు చట్టం ఒక చట్టంగా రూపాంతరం చెందింది. ఈ సమాచార హక్కు చట్టం ఎప్పుడైతే హక్కుగా పరిణమించిందో అక్కడ అవినీతి అక్రమాలు లేకుండా పాలనలో పారదర్శకత, జవాబుదారితనం అనేటువంటివి వచ్చాయి. దీంతో ఏమైందంటే దేశం యొక్క అభివృద్ధిలో చాలా కీలకంగా ఈ సమాచార హక్కు చట్టం ఉద్భవించింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఏదైనా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినట్లయితే వాటి యొక్క వివరాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా అనేకమైనటువంటి పోరాటాలు 1990లో మనకి రాజస్థాన్ అనేటువంటి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ మజ్దూర్ కిసాన్ సంఘటన అనేటువంటి ఒక ఉద్యమం ద్వారా, సార్ చెప్పారు కదా, హర్యానాలో కూడా అదే జరిగింది, గుజరాత్ లో కూడా అదే విధంగా జరిగింది. అరుణ్ రాయ్ అనేటువంటి ఒక మాజీ ఐఏఎస్ వారి నేతృత్వంలో అక్కడ ఉన్నటువంటి అవినీతి అక్రమాలు, ఒక నిరక్షరాస్యులు, అక్కడ వాళ్ళకు వచ్చేటువంటి అనేక సంక్షేమ పథకాలలో కోత పెట్టడం జరిగింది. చనిపోయిన వారి పేర్ల మీద అక్కడ పథకాలు రావడం జరిగింది. దాంతో ఏమైందంటే ఎవరెవరికి ఏవేవి పథకాలు అందాయో తెలియజెప్పాలనేటువంటి డిమాండ్ ఎక్కువైంది. అటువంటి సందర్భంలో ఈ సమాచార హక్కు చట్టానికి అక్కడ పునాది ఏర్పడింది. అదేవిధంగా 1997 సంవత్సరంలో ఢిల్లీలో కూడా ఒక సమావేశం జరిగింది. సమాచార హక్కు చట్టం ప్రజలకు ఇవ్వాలి అనేటువంటిది ఢిల్లీ స్థాయిలో ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. అదేవిధంగా ఇండియా గవర్నమెంట్ లో రామ్ జెత్మలానీ అనేటువంటి ఒక కేంద్ర మంత్రి ఉంది, అన్నాడు. ఆయన గతంలో పనిచేశాడు. ఇప్పుడు ఆయన ప్రస్తుతం అప్పుడు గవర్నమెంట్ లో తన శాఖలో పనిచేస్తున్నటువంటి ఏదైనా కానీ సమాచార హక్కు చట్టం కింద తీసుకోవచ్చని మొట్టమొదటిసారిగా అతడు ప్రజలకు ఒక బహిరంగ ప్రకటన చేయడం జరిగింది. ఆ విధంగా 2002లో వరకు ఆ విధమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి సందర్భంలో సమాచార స్వేచ్ఛ చట్టం అనేటువంటిది ఒకటి వచ్చింది. అయితే ఈ సమాచార స్వేచ్ఛ చట్టం అనేటువంటిది కూడా చాలా వరకు అది లోపభూయిష్టంగా ఉండడం వల్ల తిరిగి అన్నా హజారే నేతృత్వంలో, అన్నా హజారే తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఆయన పరివర్తన అనేటువంటి స్వచ్ఛంద సంస్థ ద్వారా ఢిల్లీ ఆయన ముఖ్యమంత్రి కాగలిగాడంటే కేవలం సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజల్లో విస్తృతమైనటువంటి అవగాహన కల్పిస్తూ అక్కడ పరివర్తన అనేటువంటి ఒక ఎన్జిఓను స్థాపించి అనేకమైనటువంటి అవినీతి అక్రమాలు అక్కడ ఢిల్లీలో జరిగినటువంటి కామన్వెల్త్ క్రీడలను ఆర్టీఐ ద్వారా సేకరించి కోర్టులో సవాల్ చేయడం, దాంతో పాలనలో అనేకమైనటువంటి లోపాలను అక్రమాలను అడ్డుకోగలిగి 3 సార్లు ముఖ్యమంత్రి కాగలిగాడు. దట్ ఈస్ పవర్ ఆఫ్ ఆర్టీఐ. ఆర్టీఐ ద్వారా ఆ విధంగా అతడు సమాచార హక్కు చట్టం ద్వారా ఒక ముఖ్యమంత్రి అయినంటే అది ఆర్టీఐకి ఉన్నటువంటి పవర్. ఆ విధంగా 2005లో మనకి అక్టోబర్ 12వ తారీఖున ప్రతి సంవత్సరం మనం సమాచార హక్కు చట్టాన్ని జరుపుకుంటున్నాము. మరి ఎందుకంటే మనకి జాతీయ పండుగలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా గమనించినట్లయితే స్వాతంత్ర దినోత్సవం కానివ్వండి, తర్వాత రిపబ్లిక్ డే కానివ్వండి, దాని స్థానంలో కూడా సమాచార హక్కు దినోత్సవం. ఎందుకంటే ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఒక సామాన్య పౌరుడు అంటే అక్షరం లేనటువంటి ఆయన కూడా ఓవరాల్ గా చెప్తే అక్కడ రికార్డు తనిఖీ చేసుకోవచ్చు. ఎంత పవర్ ఉంది చూడండి. దారిని పోయే దానాయి కూడా ఒక సహా అక్కడ వెళ్ళి పలానా రికార్డు కావాలంటే చూపించాల, పలానా సమాచారం కావాలంటే ఇవ్వాల. అటువంటి అంత చివరికి ఏమీ అక్షర జ్ఞానం లేనటువంటి వాళ్ళకు కూడా ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది సమాచార హక్కు చట్టం. ఈ సమాచార హక్కు చట్టంలో కేవలం 31 సెక్షన్లు ఉంటాయి, 5 అధ్యాయాలు ఉంటాయి, మిగతా 7 ఉన్నాయి. అవి మనకి అవసరం లేదు. కొన్ని ముఖ్యమైనటువంటి సెక్షన్లు క్లుప్తంగా తెలియజేస్తాను. సమాచార హక్కు చట్టం ఉద్భవించిన తర్వాత కొన్ని సెక్షన్లు 120 రోజుల లోపల ఉండాలి. 2, 4, 6 ఈ విధంగా 12, 16, 18, 19 ఈ విధంగా కొన్ని సెక్షన్లు ఉన్నాయి. దాంట్లో మనం ఒక 5 తెలుసుకోగలిగితే చాలా చాలా నిజ జీవితంలో ఉపయోగకరంగా ఉంటాయి. ముఖ్యంగా సమాచారం అంటే లోపల మీటింగ్
పైన ఖాళీ సైడ్ అంతా ఖాళీ. అన్నం వస్తుందని చెప్పేసి ఆడికి ఎక్కువ యాక్టింగ్ యాక్టింగ్ నేను కూడా 15 చేపలు బాగుంటాయి, కాస్ట్ సముద్రం పక్కన కాస్ట్ అంటే అన్ని ఎక్స్పోర్ట్. నేను నిన్న రొయ్యలు ఆర్డర్ చేశాను, నాకు అలవాటు లేదు. 3 ఇచ్చినారు, 3 రొయ్యలు ఎగుట్టు పడుతుంది సార్. మొన్న మా ఫ్రెండ్ మనకి 5 రొయ్యలు తినే అలవాటు, 6 రొయ్యలు తింటే కాదు పడుతుందేమో. What tray is not really కాబట్టి ఈ విధంగా ఈ సెక్షన్ చాలా విలువైంది. అదేవిధంగా సెక్షన్ 3 చెప్పారు. సెక్షన్ 4 లో అతి కీలకమైనటువంటి 17 అంశాలు ఉంటాయి. అది 4(1)B అంటారు. అంటే కార్యాలయానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు వివరాలు, అందులో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి సిబ్బంది, అక్కడ ఏదైనా కమిటీ ఉంటే ఆ కమిటీ యొక్క వివరాలు, కౌన్సిల్ సలహాలకు ఏర్పాటు చేసి ఉంటారు. అటువంటిది ఏదైనా సమాచారం ఉంటే ఇవాళ పిఐఓలు, అఫిలియేట్ ఆఫీసర్స్, తర్వాత సహాయ వాటికి సంబంధించినటువంటి వివరాలంతా బోర్డు నందు డిస్ప్లే చేయాలన్నమాట. ఇది 4(1)B. సమాచార హక్కు చట్టంలో సగభాగం ఇక్కడే ఉంటుంది మనకి. అంటే ఇది ఒక గుండెకాయ లాంటిది సమాచార హక్కు చట్టానికి. ఎవరు తెలియకుండానే ప్రతి సంవత్సరం అప్డేట్ చేస్తూనే ఉండాలి. సమాచార హక్కు చట్టంలో అతి కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఎవరు అడగడం లేదు అనుకోకుండా పిఏఓలు కానివ్వండి, అఫిలియేట్ ఆఫీసర్స్ కానీ తమ తమ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది వివరాలు, వాళ్ళు పొందుతున్నటువంటి వేతనాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ప్రజలకు బహిరంగంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే ఇంటర్నెట్ ద్వారా, తర్వాత ఇది ఇంటర్నెట్ ద్వారా ఏదైనా ద్వారా మనం బహిరంగ పెట్టవచ్చు అనమాట, వెబ్సైట్ లో కానీ పెట్టవచ్చు. అటువంటిది 4(1)B. ఈ విధంగా 4(1)Bలో ఇంకా మనం ఏమేమంటే కళాశాల ఎవరైనా ఉచిత సీట్లు పొందినట్లయితే, తర్వాత సబ్సిడీ రుణాలు పొందినట్లయితే వాళ్ళ లబ్ధిదారుల యొక్క వివరాలు, ఆ విధంగా అనేక రకాలుగా అసలైనటువంటి లబ్ధిదారులకు, అసలైనటువంటి స్టూడెంట్స్ కు ఆ సీట్ వచ్చిందా లేదా కదా మనం ఇదివరకు సార్ చెప్పారు కదా, అటువంటివి కూడా కనుక్కోవచ్చు. ఈ సమాచార హక్కు చట్టంలో అతి కీలకమైనటువంటిది ఏంటంటే మాతృభాషలోనే సమాచారాన్ని ఇవ్వాలి. మనకి ఇంగ్లీషు, హిందీ అవి ఉన్నప్పటికీ మాతృభాషలో అయితేనే సమాచారం అందిస్తే దానికి ఒక అవగాహన ఏర్పడి ఆ సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సెక్షన్ లో 4(4) ప్రకారం స్థానిక భాషలోనే ఇవ్వాలి. ఇంకా 5 చెప్పాడు. ఇంకా 6 కూడా చాలా కీలకమైనది. ఎందుకంటే 6(1) అనేది ఒక దరఖాస్తు. మొట్టమొదటిసారిగా మనకి ఏ సెక్షన్ లో కూడా అవసరం లేదు. సమాచార చట్టం కింద పలానా సమాచారం ఇవ్వాలంటే ఇవ్వాలంటే అంతవరకు సెక్షన్ లో కూడా దరఖాస్తు చేసేటువంటి సమయంలో అవసరం లేదు. అదే విధంగా సమాచారాన్ని ఎందుకు కోరుతున్నావు అనేటువంటి అధికారం పిఐఓలకు కానీ అఫిలియేట్ ఆఫీసర్స్ కానీ లేదు. అది సెక్షన్ 2 తెలియజేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 6(3) ఏం చెప్తుందంటే ఒక కార్యాలయం నుండి ఇంకో కార్యాలయానికి అడిగిన సమాచారం ఆ పరిధిలో లేనట్లయితే సెక్షన్ 6(3) ప్రకారం ట్రాన్స్ఫర్ చేయాలి 5 రోజుల లోపల. ఇప్పుడు ఈ ఎస్కేపీ డిగ్రీ కళాశాలకు సంబంధించి వేరే ఇప్పుడు 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సమాచారం కావాలని వస్తే అప్పుడు ఎంఈఓ గారి పరిధిలో ఉందని చెప్పి దరఖాస్తు గారికి పిఐఓ గారు తెలియజేయవలసి ఉంటుంది. అది 6(3) ప్రకారం.
తెలియజేయాలి. ఇంకా 7 చాలా కీలకమైంది. ఏదైనా సమాచారాన్ని 30 రోజుల్లో పంపించాలి. 30 రోజుల్లో లేకపోతే అది తిరస్కరించినట్ల లెక్క. ఆ సెక్షన్ 7 తెలుసుకుంటే అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి ఉచితంగానే అందించేవాళ్ళు. తర్వాత వికలాంగులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి సహాయం అందించాలి. ఏదైనా కానీ నిర్ణీత సమయంలో సమాచారాన్ని ఇవ్వలేనట్లయితే ఆ సమాచారాన్ని అంతా ఉచితంగానే ఇవ్వాలి. ఆ విధంగా సెక్షన్ 7 చాలా కీలకమైంది. ఇంకా 8, 9 వచ్చేసి మినహాయింపులు, అంటే దేశ రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఏవైనా ఉంటాయి. తర్వాత ఓటు పరిధిలో కొన్ని కంటెంట్ ఉంటాయి, వాటి సమాచారాన్ని. తర్వాత థర్డ్ పర్సన్ సంబంధించి ఏమైనా ఉంటే అది సెక్షన్ 11 వస్తుంది. ఆ పార్టీకి పిఏఓ నుంచి వచ్చినట్టు, అంటే దరఖాస్తు నుంచి వచ్చినటువంటి ఒక అప్లికెంట్ తీసుకొని థర్డ్ పార్టీకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నీకు ఇలా అడుగుతున్నారు, మీ సమాచారం ఇవ్వాలా లేదని అతని అభిప్రాయం తెలుసుకున్న తర్వాత అతడు ఇది సొసైటీకి తర్వాత పబ్లిక్ తెలిపితే మంచిది అనేటువంటి ఉద్దేశం ఉంటే వెల్లడించవచ్చు అలాంటి సమాచారం. అది సెక్షన్ 11 చెప్తుంది. 9, 8, 9, 10, 11 ఇవి 2 ఈ 4 వచ్చేసి వీటి కిందే వస్తాయి. ఇంకా 12 నుంచి 12, 13, 14 రాష్ట్ర సమాచార కమిషన్, కేంద్ర సమాచార కమిషన్ ఉంటుంది. ఇంకా తర్వాత సమాచార హక్కు చట్టంలో అతి కీలకమైనటువంటి 18, 19 అంటే నిర్ణీత సమయంలో 18 అనేటువంటి సెక్షన్ ఏం చెప్తుందంటే కంప్లైంట్ చేయొచ్చు, ఫిర్యాదు చేయవచ్చు. సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించిన 30 రోజుల్లో సమాచారం ఇవ్వలేకపోయినా, ఇన్సఫిషియెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, ఎవరైనా దరఖాస్తుదారుని భయపెట్టినా నేరుగా రాష్ట్ర సమాచార కమిషన్కి సెక్షన్ 18(1) ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు. ఇన్సఫిషియెంట్ అంటే కొంత సమాచారం ఇస్తారు, కొంత సమాచారం ఇవ్వరు, అసలైన సమాచారం దాచిపెడతారు. ఆ విధంగా తప్పుడు సమాచారం ఇవ్వడం. తర్వాత దరఖాస్తుదారుని అడిగినప్పుడు ఏ విధమైనటువంటి భయపెట్టకూడదు. ఆ విధంగా భయపెట్టినట్లయితే ప్రభుత్వం ఒక మెమో జారీ చేసింది 330/86. దాని ప్రకారం రక్షణ చేయించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయాలి ఈ విధమైనటువంటి ఏదైనా ప్రెజర్స్ వస్తున్నప్పుడు. ఎందుకంటే అవినీతి అక్రమాలు జరుగుతున్నప్పుడు దాని వెనక చాలా పెద్ద మాఫియానే ఉంటుంది. మళ్ళీ అట్లాంటి సందర్భంలో ఒక సింగిల్ గా ఎలా పోరాటం చేయగలం? కాబట్టి ఒకే అంశంపై ఒక 10 మంది 20 మంది దాని మీద దరఖాస్తు చేసినట్లయితే ఒత్తిడిని నివారించవచ్చు. ఆ విధమైనటువంటి ఒక మార్గం ఉంది. కాబట్టి సింగిల్ గా మనం దరఖాస్తు చేసి ఇలాంటి ఇబ్బందులు వస్తాయి, ఏది సొసైటీలో ఉన్నటువంటి అవినీతి అక్రమాలు వెలుగు తీసేటువంటి సందర్భంలో. కాబట్టి ఒకే అంశాన్ని ఆ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల కానీ ఒక 10 మంది 20 మంది అదే దరఖాస్తును అడిగారు అనుకోండి, ప్రెజర్ వస్తుంది. తప్పనిసరిగా అధికార యంత్రాంగం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎప్పుడైనా కానీ కొంచెం అవినీతి అక్రమాలు ఎక్కువ చోటు చేసుకున్నటువంటి సందర్భంలో మీరు సింగిల్ గా దరఖాస్తు చేయొద్దండి. గ్రూప్ గా దరఖాస్తు చేయాలంటే అందరికీ ఒకటే కాదు, ఒక్కొక్కటి అదే దరఖాస్తు చేయాలి. ఆ విధంగా సెక్షన్ 18 చాలా కీలకమైనది. ఇంకా 19 చెప్పారు కదా, 30 రోజుల తర్వాత అఫిలియేట్ ఆఫీసర్ ఉంటుంది, అక్కడ 60 రోజులు ఉంటుంది. 30, 60, 90 రోజుల తర్వాత సెకండ్ అప్పీల్ 19(3) ప్రకారం రాష్ట్ర సమాచార కమిషన్ కి అప్పీల్ చేయాలి. ఈ రాష్ట్ర సమాచార కమిషన్ అనేది సివిల్ కోర్టుకు ఉండేటువంటి అధికారాలు తప్పనిసరిగా ఉంటాయి. ఎందుకంటే కోర్టు నుంచి ఏ విధంగా అయితే నోటీసులు వస్తాయో, సమన్లు వస్తాయో అప్పటికి తీసుకోవడం, సమాచార కమిషన్ దరఖాస్తుదారుడు సమాచారం ఇవ్వలేని పక్షంలో అతనికి జరిమానా విధించడం, తర్వాత శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవడం, గవర్నమెంట్ కి సిఫార్సు చేసేటువంటి అధికారం ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో రాష్ట్ర సమాచార కమిషన్ లో ఉన్నటువంటి నియమించబడ్డ కమిషన్లు రాజకీయ జోక్యంతో వాళ్ళు నియమించబడడంతో ఏమైందంటే ఈ వాళ్ళు కూడా తెలిపించడం లేదు. దాంతో ఏమైతుందంటే అధికార యంత్రాంగంలో భయం అనేది లేకుండా తమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇది చాలా ఇబ్బంది కలిగేటటువంటి అంశం. కాబట్టి ఒకటి ఏంటంటే సమాచార హక్కు చట్టం ద్వారా ఎవరైనా కూడా ఏదైనా కానీ అడిగేటువంటి సందర్భంలో అతని మీద కేసులు కానీ ప్రాసిక్యూషన్ చేయడం కానీ అతని మీద కేసులు పెట్టడం అలాంటివి చేయకూడదు. తర్వాత 1923 మనకి అధికార రహస్యాల చట్టం అనేటువంటి ఒకటి ఉంది. ఆ అధికార రహస్యాల చట్టానికి సమాచార హక్కు చట్టం అడ్డు కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో దాంట్లో ఉన్నటువంటి ఏవైనా కానీ సమాచార హక్కు చట్టం ద్వారా మనం తెలపాలి అనేటువంటిది ఉంటే సమాచార హక్కు చట్టం ద్వారా మాత్రమే చెప్పొచ్చు. అది ఆ విధంగా మనకి సెక్షన్ 22, 23 ఆ విధంగా తెలియజేస్తుంది. తర్వాత ఇప్పుడు సెక్షన్ 24 వచ్చేసి ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుంది. ఇంతకు ముందు కూడా మనం చెప్పాము 8/9లో. అదే విధంగా 24వ సెక్షన్ కూడా వస్తుంది. మినహాయింపులు అన్నమాట. దేశ రక్షణ రంగానికి సంబంధించి విదేశాల్లో ఏదైనా గోప్యత వ్యవహారాలు, మేధ సంపత్తి కలిగినటువంటి వ్యవహారాలు ఏమైనా ఉంటాయి,
తర్వాత రాష్ట్ర అసెంబ్లీలో ఒక నిర్ణయం తీసుకుని ఉంటారు, అది ఏ విధంగా తీసుకున్నారో అనేటువంటి అడిగే హక్కు లేదు. అటువంటి కొన్ని ఉన్నాయి, వాటికి పరిమితులు అనమాట. తర్వాత వచ్చేసి సెక్షన్ 26 చాలా కీలకమైంది. అదే చెప్తే కదా, ఇప్పుడు ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రభుత్వ పరిధిలో చేసేటువంటి కార్యక్రమాలే ఈ సమాచార హక్కు చట్టంపై సెక్షన్ 26 తెలియజేస్తుంది. ఈ చట్టాన్ని ప్రజల్లోకి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి వాళ్ళ అవగాహన పెంచడానికి సమాచార హక్కు చట్టాన్ని విస్తృతంగా ప్రజలకు తీసుకురావాలని చెప్పి ప్రభుత్వ యంత్రాంగానికి శిక్షణ ఇవ్వడం, తర్వాత ఎవరైనా ఈ చట్టానికి అంటే అవేర్నెస్ కలిగిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ సహకారాన్ని పెంపొందింపజేయడం, వాళ్ళకి సహాయ సహకారాలు చేయడం, ఇలాంటిది సెక్షన్ 26. ఈ విధంగా సమాచార హక్కు చట్టం ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే వారు భవిష్యత్తులో ఏదైనా కానీ వాళ్ళ ఆస్తులు కానివ్వండి, తర్వాత వాళ్ళకి ఉన్నటువంటివి ఏవైనా కానీ ప్రభుత్వం ద్వారా సమకూరేటువంటి అనేకమైనటువంటి స్కీమ్స్ ఉంటాయి. ఆ బెనిఫిషియర్స్ వాటిని ఖచ్చితమైనటువంటి నిజమైన లబ్ధిదారులు పెంపొందింపజేయడానికి ఈ సమాచార హక్కు చట్టం చాలా ఉపయోగకరం. అయితే ఈ సమాచార హక్కు చట్టానికి హానెస్ట్ అనేటువంటి చాలా కీలకం. ఎందుకంటే ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసినటువంటి వాళ్ళు కూడా ఆదాయ మార్గాల్లో ఈ యొక్క చట్టాన్ని ఎంపిక చేసుకోవడం బాధాకరం. అటువంటిది ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి పరోక్షంగా వాళ్ళు కూడా సహకరించినట్లయితారు. కాబట్టి అటువంటిది మన దేశభక్తి గురించి, స్వాతంత్ర దినోత్సవం గురించి చెప్పుకుంటుంటాం. కాకపోతే నిజంగా మనం ఆర్టీఐ చిత్తశుద్ధితో సమాజం కోసం చేస్తే చాలు, అదే దేశహితం కోసం దేశభక్తితో చేసినటువంటి వాళ్ళు అవుతాం. కాబట్టి సమాచార హక్కు చట్టాన్ని తెచ్చుకోండి, మీ భవిష్యత్తుకు పాటలు వేసుకోండి. మరి ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి కళాశాల యాజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మేము ప్రతి సంవత్సరం ఈ సమాచార హక్కు చట్టాన్ని అక్టోబర్ 12న జరుపుకుంటూ ఉన్నాము. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారికి మీకు ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ లాల్రెడ్డి గారు. మీకున్నటువంటి సుమారు 15 సంవత్సరాల పాటు ఈ రంగంలో మీకున్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో ఆర్టీఐ గురించి చాలా చక్కగా ఉదాహరణలతో వివరించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మరి కార్యక్రమంలో భాగంగా మన ఆర్టీఐ పిఐఓ గారు డాక్టర్ కె గోపినాయక్ గారు కొన్ని విషయాలు మాట్లాడవలసింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులైనటువంటి కళాశాల ప్రిన్సిపల్ గారు లక్ష్మణ్ సార్కి మరియు ఉపాధ్యక్షులు హలో, అలాగే మన కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ శ్రీదేవి మేడంకి, ఐక్యూఏసి జమిలాబి మేడంకి, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మరియు సోషల్ యాక్టివిస్ట్ విద్యార్థులకు శుభాశీస్సులు. నిజంగా మీరందరూ కూడా మన రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులకు అందరి మంచి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి మీరందరూ కూడా థ్యాంక్స్ చెప్పే అవకాశం ఇది మీ తరఫున నేను చెప్తున్నాను. అతిథులుగా విచ్చేసినటువంటి వారు చట్టానికి సంబంధించిన సెక్షన్లు, వాటి ద్వారా మనం పొందే హక్కు ఏమిటి అవన్నీ కూడా వివరించడం జరిగింది. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్దదైనటువంటి ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో చాలా అంటే సమాచార హక్కు చట్టం 2005లో మనకు వచ్చిందేమో కానీ దీని యొక్క చరిత్ర 2600 సంవత్సరాల పూర్వమే ఉంది. మన దేశంలో పరిపాలనా విభాగాలు ప్రారంభమైనది షోడశ మహాజనపదాలని క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో 16 జనపదాలు ఉండేవి. జనపదాలు జనాలతో కూడిన రాజ్యాలు, అంటే ప్రజలే పాలకులుగా ఉండే
రాజ్యాలు, ప్రజలు ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్లే పరిపాలన చేసే రాజ్యాలు. అటువంటిలో ముఖ్యమైనవి వజ్జీ మల్లా అనేసి హిమాలయాల క్రింద యూపీ బిహార్ ప్రాంతంలో ఉన్నవి. అంటే 2600 సంవత్సరాల నాడే ప్రశ్నించే తత్వం అనేది మన బ్లడ్ లో అలవాటైంది. పోతే అది కనుమరుగైంది బ్రిటిష్ వాళ్ళ పరిపాలనా కాలంలో. అప్పటికి మనం చాలా ప్రశ్నించే మన గుణాన్ని బయట పెట్టుకునే అవకాశాలు చాలా వస్తే 1923లో బ్రిటిష్ వాళ్ళు అదే పనిగా ఒక చట్టం చేశారు, రికార్డ్స్ సీక్రెట్ యాక్ట్ అని. ఎవరు ప్రశ్నించకూడదు, ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసుకోకూడదు. సరే, ఇవైపోయాయి, స్వాతంత్రం వచ్చేసింది. మన మిత్రులు చెప్పినట్టు 70 ప్రాంతం వరకు కూడా నిజాయితీతో కూడిన, అంటే అప్పుడున్న నాయకులందరూ కూడా స్వాతంత్రం కోసం అన్నింటినీ త్యాగం చేసిన వాళ్ళు పరిపాలనలో ఉండేవాళ్ళు. 70 ప్రాంతానికి మెల్లిమెల్లిగా వాళ్ళందరూ కూడా కలిసిపోయారు భూమిలో. కొత్త రక్తం వచ్చింది, వాళ్ళలో స్వార్థం పెరిగిపోయింది. స్వార్థం పెరిగిపోయి ప్రజాస్వామ్య దేశం అనే మాట మరిచిపోయి ఆ ముసుగులో అవినీతి ప్రబలిపోయింది. వాల్రెడ్డి గారు చెప్పినట్లు హర్యానా, రాజస్థాన్ ప్రాంతంలో అరుణారాయ్ గారు, ఆమె మన సౌత్ ఇండియన్ తమిళనాడు ప్రాంతానికి చెందిన ఐఏఎస్ ఆఫీసర్, పని చేయలేక ఆమె రిజైన్ చేసేసింది. అక్కడ జరుగుతున్న అవినీతిని రిజైన్ చేసి ఆ ప్రజల్లోనే మేల్కొలిపి, ఆ ప్రజలను మేల్కొలిపి ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అనటం కన్నా కూడా వాళ్ళ యొక్క స్వేచ్ఛను, వాళ్ళ యొక్క హక్కును కాపాడటానికి ఆమె చేసిన ఉద్యమం కిసాన్ మజ్దూర్ శక్తి సంఘటన అనే ఒక సంస్థను, అంటే ఒక స్వచ్ఛంద సేవా సంస్థను అందులో భాగస్వాములు చేసి ప్రజలందరినీ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం స్టార్ట్ చేసింది. ముఖ్యంగా మనం ఈ సందర్భంగా 3 వ్యక్తులను, చాలా మంది ఈ చట్టం రావడానికి కృషి చేశారు, 3 వ్యక్తులను మనం గుర్తుకు చేసుకోవాలి. ఆల్రెడీ మన మిత్రులు చెప్పడం జరిగింది. మన దేశపు పై భాగంలో హర్యానా నుంచి అరవింద్ కేజ్రీవాల్ గారు, ఆయన మన ఢిల్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా 3 సార్లు పనిచేయడం జరిగింది. ఆయన కూడా ఐఆర్ఎస్ ఆఫీసర్, సివిల్ సర్వెంటే. ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ సాధించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఆ అవినీతిని తాళలేక రిజైన్ చేసి మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఇంకొక మహానుభావుడు అన్నా హజారే, ఒక చిన్న సోల్జర్, అతను హజారే అనే గ్రామానికి చెందిన కిషన్ బాబురావు హజారే ఆయన అసలు పేరు. ఆ సోల్జర్ సైన్యంలో 65 సైన్యంలో 1965లో పాకిస్తాన్ లో జరిగిన యుద్ధంలో ఆయన పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆయన కూడా ఈ సైన్యంలో జరుగుతూ ఉన్న అవినీతి అక్రమాలను చూసి అక్కడ కాస్త కనివిప్పు కలిగి ఇక నేను రిజైన్ చేసి ఊరికి వెళ్ళిపోవాలని వచ్చేయడం జరిగింది. ఊళ్ళోకి వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలు అవి చూసి తాళలేక ఆయన కూడా మళ్ళీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టార్ట్ చేశాడు ఉద్యమాన్ని. ఇక సౌత్ నుంచి, అంటే భారతదేశాన్ని తీసుకుంటే నార్త్ నుంచి, మధ్య ప్రాంతంలో మహారాష్ట్ర నుంచి, తమిళనాడు నుంచి ఈ అరుణారాయ్ గారు, అరవింద్ కేజ్రీవాల్ గారు ఇద్దరు కూడా అన్నా హజారేతో కలిసి, ఆ తర్వాత చాలా మంది పత్రికలకు సంబంధించిన వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళందరి కృషి ఫలితంగా మనకు 2005లో ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం తల వంచుకొని ఇవ్వవలసి వచ్చింది. పోతే ఈ సందర్భంగా మీరు చట్టమేమో తెలుసుకున్నారు, మీ బాధ్యత ఏమిటి? ఇది చాలా ముఖ్యమైనది. రేపటి కాలం అంతా కూడా మీదే. మీరు ఈ దేశాన్ని కాపాడాలి. ప్రజాస్వామ్యానికి మూలమైన స్తంభం ప్రశ్నించే తత్వం. ఇవాటి రోజుల్లో ప్రశ్నించే తత్వం కనుమరుగైపోయింది. బాధ కలిగిన, పక్కవాడికి బాధ కలిగిన, సమాజానికి ఏమైనా కూడా నాకు సంబంధం లేదు అని వెళ్ళిపోతున్నారు. దాని నుంచి కాస్త బయటికి వచ్చి అట్లీస్ట్ మీకు జరుగుతూ ఉన్న అన్యాయాన్ని, అక్రమాన్నైనా సరే ప్రశ్నించడానికి ముందుకు రండి. అందుకు కావలసిన హక్కు ప్రభుత్వం మీకు కల్పించింది రాజ్యాంగబద్ధంగా. అదేవిధంగా
మీ చుట్టుపక్కల వాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని అక్రమాన్ని మీరు ఏదో అడ్డుకోకపోయినా వాళ్ళకు చిన్న సలహా ఇచ్చి మనం మనకు కావాల్సిన హక్కులను కాపాడుకోవటానికి దానికి కావాల్సిన సమాచారాన్ని సేకరించడానికి చట్టాలు ఉన్నాయని అవగాహన తెలుసుకోండి, వాళ్ళకి అవగాహన కల్పించండి. అందుకే ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఓకే, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కళాశాల యాజమాన్యానికి ముఖ్యంగా గవర్నమెంట్ సారీ సో ఉమెన్ ఎంపవర్మెంట్ కి మరియు ఈ కార్యక్రమం కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. క్లుప్తంగా చాలా వివరాలు అందించారు. ఫీడ్బ్యాక్ బై స్టూడెంట్స్ 1 or 2 అమ్మాయిలు, ఇది అమ్మాయి ప్రోగ్రామ్ కాబట్టి అమ్మాయిలు ముందుకు వచ్చి 2 minutes రావాలి. పావని ఫ్రమ్ BA. Good afternoon to the respected dignitaries on the rest and off the rest, and my dear seniors and my dear friends. Thank you for giving this opportunity, sir. Right to Information Act గురించి, ఈ ప్రోగ్రామ్ గురించి మాకు ఇంతకు ముందు ఒక సెషన్ లాగా, అంటే ఆగస్టులో మేము NRI కాంపిటీషన్ వెళ్ళినప్పుడు మా టీంకి గోపి సార్ మరియు అంతాఫ్ సార్ మాకు చాలా చెప్పారు. కానీ సెక్షన్స్ గురించి కొద్దిగా పట్టుకోలేదు కాదు. ఇప్పుడు సార్ వాళ్ళు ఇద్దరు వాళ్ళు చెప్పిన సెక్షన్స్ ద్వారా కొద్ది క్లారిటీ అనేది వచ్చింది. ఇలా సార్ కూడా అదే క్వశ్చన్ వేశారు, ఆ సెక్షన్స్ మీద కూడా కొద్ది క్లారిటీ వచ్చింది. ఆ లూప్ హోల్ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇందాక సార్ వాళ్ళు అందరూ చెప్పినట్టే రాజస్థాన్ లో 1990లో ఒక సంఘటన మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన అనే ఒక సంఘటన ద్వారా నుంచి అక్కడ నుంచి స్టార్ట్ అయిన ఆ గ్రాస్ రూట్స్ ఒక సంఘటన జరిగింది. దాని నుంచి ప్రజలు అందరూ మాకు ఈ విషయం గురించి అన్ని తెలియాలి అని వాళ్ళు చేసిన ఒక వ్యతిరేకం అక్కడి నుంచి మొదలయ్యి దేశవ్యాప్తంగా తీసుకొని ప్రతి గవర్నమెంట్ అధికారి లేదా అథారిటీస్ అకౌంటబిలిటీగా ట్రాన్స్పరెన్సీగా వర్క్ చేయాలి అని చెప్పేసి 2005 పార్లమెంట్ లో ఈ బిల్ అనేది పాస్ చేశారనమాట. అక్టోబర్ 12, 2005 ఇది ఫోర్స్ లోకి వచ్చింది. ఇది సార్ చెప్పినట్టు అఫీషియల్ సీక్రెట్ ఎరా అని బ్రిటిషర్స్ 1923లో ఒక యాక్ట్ తీసుకొచ్చారు. ఆ యాక్ట్ లో మనం ఏ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోకూడదు అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు పెట్టిన యాక్ట్ అనమాట. దానిని ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రీప్లేస్ చేసినట్టు అనమాట. విత్ దిస్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మన స్టూడెంట్స్ కూడా చాలా మనం తెలుసుకోవచ్చు. రీసెంట్ గా చూసి ఉంటాం మనము, తెలంగాణలో మెయిన్స్ ఎగ్జామ్, గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసి స్టూడెంట్స్ రీప్లేస్ చేసుకున్నారు వాళ్ళు. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మనం కూడా చాలా తెలుసుకున్నాం అని కోరుకుంటూ ఇంతటి అవకాశం ఇచ్చిన పెద్దలకు నేను నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పావని. నెక్స్ట్ మల్లేశ్వరి ఫ్రమ్ BSc. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, వేదిక మంతున్న పెద్దలకు, నాతోటి విద్యార్థులకు గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. అండ్ ఈరోజు చాలా గొప్ప రోజుగా భావిస్తాను. ఎందుకంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది జస్ట్ మనకు ఒక యాక్ట్ ఉందని మాత్రమే తెలుసు, అదొక హక్కు అని మాత్రమే తెలుసు. ఏంటా హక్కు అనేది మనకి ఎవరికి ఐడియా లేదు, జస్ట్ రాజ్యాంగంలో ఉంది అంతే. ఇక్కడికి విచ్చేసిన అతిథులు కానీ, మన కాలేజ్ లెక్చరర్స్ కానీ, ప్రిన్సిపల్ కానీ అండ్ ప్రతి ఒక్కరు ఈ యాక్ట్ ఏంటి, ఈ యాక్ట్ ఎందుకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి వివరంగా చెప్పారు. అది మనం తెలుసుకోవాలి, తెలుసుకొని ఊరికనే ఉండకూడదు. ఎందుకంటే మన విలేజెస్ లో ఈ యాక్ట్ గురించి అసలు ఐడియా ఉండదు. ఇప్పుడు మనకి దాదాపు పెన్షన్ ఉంది, మన పెద్దలకి, మన ముసలి వాళ్ళకి వస్తూ ఉంటది, అది సడన్ గా ఆగిపోతుంది. మనం క్వశ్చన్ చెయ్యము, మనకు వస్తుంది రావట్లేదు, సరే ఆగిపోయింది వదిలేద్దాం ఎంతటితో అని. సో ఇది పర్టికులర్ గా మన పన్ను, అంటే మనకున్నటువంటి హక్కు. పెన్షన్ అనేది మన పెద్దవాళ్ళకి ఇచ్చిన, ప్రభుత్వం ఇచ్చిన హక్కు అది. సో మనకి రావాల్సినటువంటి డబ్బు పక్కన నోటు మధ్యలో వాళ్ళు లాగేస్తున్నారు. సో ఇది మనం క్వశ్చన్ చేస్తే గానీ మన చేతిలోకి డబ్బు అనేది రాదు, అండ్ మనకు అర్థం కూడా కాదు. ఇలా క్వశ్చన్ చేయాలి, ప్రతిదీ మనకి అందవలసినటువంటి బిల్లులు కానీ
కానీ పన్నులు కానీ మనకు కావాలి అంటే మనం క్వశ్చన్ చేయాలి. సో అది వివరంగా సెక్షన్లతో పాటు మాకు వివరించినందుకు అండ్ మాకు అవేర్నెస్ కలిగించినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ మనం కూడా మనకేంటి మనకెందుకు మనకు అవసరం లేదు అని మనం ఇంతతో ఆగిపోతే అది అవ్వదు. అవినీతిని నిర్మూలించాలి అంటే మనం క్వశ్చన్ చేయగలగాలి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చింది, ఎప్పుడు వచ్చింది? 2005 లో వచ్చింది. ఇప్పటి వరకు కూడా మనం యాజ్ ఏ స్టూడెంట్స్ గా మనకు కూడా ఐడియా లేదు. సో సార్ వాళ్ళు వచ్చి మనకు అవేర్నెస్ కలిగించారు. ఇది మనం ప్రతి ఒక్కటి మైండ్ లో పెట్టుకోవాలి. అది మనకి అవినీతి జరిగే చోట ప్రతిదీ క్వశ్చన్ చేయాలి అని నేను చెప్పను. అట్లీస్ట్ మనకి గోపినాయక్ సార్ చెప్పినట్లుగా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా మనం క్వశ్చన్ చేయలేకపోతే మనం దేనికి ఉన్నా కూడా ఉపయోగం ఉండదు. దేశ అభివృద్ధికి కారణం కావాల్సిన మనమే దేశాన్ని అభివృద్ధి చెందకుండా మూలన తోయడానికి రీజన్ మనమే అవుతాం. సో ఈ తప్పు మనం చేయకుండా ఇట్లాంటి కొన్ని అవేర్నెస్ ని మనం తెలుసుకొని మన విలేజెస్ కి స్ప్రెడ్ చేస్తూ వాళ్ళకి చెప్తూ మన దేశ అభివృద్ధికి కారణం అవ్వాలని యాజ్ ఎ స్టూడెంట్స్ గా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ మల్లేశ్వరి, వెరీ గుడ్. బాగా అవగాహన కలిగిందని అనుకుంటున్నాను. రమ్మా శ్రీరమ్మ అమృత